హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను రెసిపీ అండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు జున్ను పాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జున్ను పాలలో ఒక 2 బౌల్ వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయేదాకా చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మీకు కావాల్సి ఉంటే వడగట్టుకోవచ్చండి. నేను ఆల్రెడీ బెల్లం నీట్గా చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను వడగట్టుకోవట్లేదు. ఇప్పుడు దాంట్లోనే కాస్త ఇలాచీ పౌడర్, అలానే కాస్త మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో 2 లేదా 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని బాయిల్ అయిన వాటర్లో మనం ఈ జున్ను పాలను ప్లేస్ చేసి దానిపైన మూత పెట్టి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 45 మినిట్స్ వరకు టైం పట్టిందండి. ఇలా ప్లెయిన్ టూత్ పిక్ తీసుకొని ఇలా కుక్ తీస్తే మనకు ప్లెయిన్గా వచ్చిందని అంటే ఆ జున్ను రెడీ అయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత జున్నుని అంతా చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన తర్వాత ఒక చాక్ తోటి ఫస్ట్ సైడ్స్కి లూజ్ చేస్తే అంత లూజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినడమేనండి. ఇంతే అండి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.